నవ్యాంధ్ర కళల రాజధాని అమరావతి కాల పరీక్షను ఎదుర్కొని ధీటుగా నిలిచింది. నవనగరం నేట మునిగిందంటూ దుష్ప్రచారానికి దిగిన వారికి గట్టిగా సమాధానమిచ్చింది. ప్రకృతి పెట్టిన కాల పరీక్షలో అత్యధిక మార్కులతో పాసై ప్రజా రాజధానిగా నిలిచింది. రాజధానికి అత్యంత అనువైన సురక్షితమైన ప్రాంతంగా మరోమారు నిరూపించుకుంది. నవ్యాంధ్ర రాజధానిని విచ్ఛిన్నం చేయాలని ఎన్నో శక్తులు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు అమరావతి స్థల మహత్యమో ప్రకృతి వరమో తెలియదు గాని అమరావతి మునిగిపోవాలన్న కొందరి కలలు కళ్ళలుగానే మిగిలిపోతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం రాజధానిని వరదల్లో ముంచాలని గతంలో ప్రయత్నించిందని రాజధాని వాసులు మండిపడుతున్నారు. కృష్ణానదిని ఆనుకుని ఉన్న రాజధాని వరదల బారిన పడి మునిగిపోతుందని ప్రచారం చేయాలని చూసింది. ఇక అందుకోసం ప్రకాశం బ్యారేజీ నుంచి వరదను దిగువకు వదలకుండా బలవంతంగా నిలువ ఉంచింది. వరద ముంపుకు గురైతే ఆ కారణం చూపి విశాఖకు రాజధానిని తరలించుకోవాలని ప్రయత్నించింది. కానీ ఒక్క చుక్క నీరు కూడా రాజధాని దరిచేరలేదు. తాజా రికార్డు వరద సమయంలోనూ అదే దుష్ప్రచారానికి వైసీపీ తెరలేపింది. రాజధాని నగరం మొత్తం మునిగిపోయిందని జగన్ నీలి మీడియా తప్పుడు వార్తలు వండి వార్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రజ్యోతి రాజధాని గ్రామాల్లో పర్యటించింది. క్షేత్రస్థాయి పరిస్థితులను చిత్రీకరించింది. ఇంత భారీ వరద వచ్చినప్పుడు కూడా అమరావతి కోర్ క్యాపిటల్ కానీ ఆ పరిసర ప్రాంతాలకు కానీ ఒక్క చుక్క నీరు కూడా వచ్చిన దాఖలాలు ఎక్కడా కనపడలేదు. ఏదైతే హైకోర్టు దగ్గర కానీ లేకపోతే సచివాలయం దగ్గర కానీ లేకపోతే అక్కడ జడ్జి క్వార్టర్స్ దగ్గర కానీ లేకపోతే నిర్మాణంలో ఉన్న ఇతర ప్రాంతాల వద్ద కానీ ఎక్కడికి కూడా అంటే చుక్క నీరు కూడా రాలా. కానీ ఏదైతే వైసీఎం పీటీఎం బ్యాచ్ అయితే సోషల్ మీడియాలో అమరావతి మునిగిపోయింది, అమరావతికి అసలు దిక్కు ముక్కు లేదు అన్నట్టుగా మొత్తం కూడా వాళ్ళు వండి వారుతున్న పరిస్థితి నెలకొంది. దీని మీద మొత్తం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తపరుస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే ఇటు విజయవాడ అయితే కనుక మొత్తం మునిగిపోయినప్పటికి కూడా అమరావతికి కానీ అమరావతి కోర్ క్యాపిటల్ కానీ అక్కడ కనీసం ఒక చుక్క నీరు రాకపోవటం ఇందుకు నిదర్శనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు అమరావతి కోర్ క్యాపిటల్ లోకి వెళ్ళాలి అంటే అసలు ఇదంతా ఒక కరకట్ట మొత్తం ఉండేది. ఏదైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి అమరావతి వరకు పెద్ద కరకట్ట ఉండేది. ఆ కరకట్ట దాటి కూడా అవకడికి వెళ్ళాలంటే అది సాధ్యపడే విషయం, అంత ఆశామాష విషయం కాదు. ఎందుకంటే ఆ కరకట్ట దగ్గరికి అసలు ఆ వాటర్ చేరని పరిస్థితి. కేవలం ఏదైతే ఫ్లడ్ జోన్ ఉందో ఆ ఫ్లడ్ జోన్ దాటి పైకి కూడా వాటర్ పైకి రాలేదు. కానీ పేటీఎం బ్యాచ్ మాత్రం అమరావతి మునిగిపోయింది, అమరావతికి నష్టం వాటిల్తుంది, అమరావతికి అక్కడ పనికిరాదు అన్న కోణంలో ఆ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయడం పట్ల మొత్తం టీడీపీ నాయకులు కావచ్చు లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు వీళ్ళంతా కూడా తీవ్ర వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే పని కట్టుకుని వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసలు అమరావతి రాజధానికి ఎటువంటి డోకా లేదు అని కూడా స్పష్టం చేస్తున్నప్పుడు కూడా కావాలని పేటీఎం బ్యాచ్ దీన్ని ఒక ఇష్యూ చేయాలన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా గండిపోయిన పరిస్థితి కూడా ఎక్కడా లేదు. ఇంత ఫ్లడ్ వచ్చినప్పటికీ దాదాపు 11,70,000 క్యూసెక్ల వరద వచ్చినప్పుడు కూడా చుక్క నీరు అమరావతి కోర్ క్యాపిటల్ పరిసర ప్రాంతానికి ఎక్కడ కూడా వచ్చిన దాఖలాలు ఎక్కడ కూడా కనపడలేదు. మొత్తం కూడా అది పొడి నేల ఆరిపోయి చక్కగా అర్థం ఉన్నట్టే మొత్తంగా కనపడుతుంది. ఏదైతే సమీపంలోని విజయవాడ నగరం చూసుకుంటే విజయవాడ అయితే ముంపుకు గురైంది కానీ అమరావతిలోని ఊరు కానీ ఆ 36 గ్రామాల్లో ఏ ఒక్క గ్రామానిలో కూడా వరద నీరు వచ్చిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. కానీ కేవలం పేటీఎం బ్యాచ్ ఒక పని కట్టుకుని దీని ప్రచారం మాత్రం చేస్తాం పట్ల తీవ్ర ఆగ్రహం టీడీపీ నాయకులు వ్యక్తపరుస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.